మెయిన్ ఏంటంటే మనకి సింగిల్ సైకిల్లో ఏదో 6 months లేదంటే 1 month లేదంటే క్వార్టర్లీ ఏదో ఒకటే షెడ్యూల్ చేయగలం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సో మంత్లీ ప్లాన్స్, క్వార్టర్లీ ప్లాన్స్, హాఫ్ ఇయర్లీ ప్లాన్స్, నెక్స్ట్ ఇయర్లీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మనం ఒకే పేజెస్ మనం క్రియేట్ చేయగలం. సింగిల్ సైకిల్ ఏం చేస్తాం మనం ఓన్లీ 6 months ఓన్లీ ఆ సైకిల్లో 6 months ఒకటే మెయింటైన్ చేయగలం, లేదా ఇదర్ 3 months లేదా 1 month లేదా 1 week లేదా 1 day మనకేమో ఒకే సైకిల్ మెయింటైన్ చేయాలి. ఏదన్నా ఫిగర్స్ ఒకే సైకిల్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ దీంట్లో ఏం చేస్తామంటే మొత్తం మనం ఒకే దాంట్లో మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ స్ట్రాటజీ యూనిట్స్, అవర్స్, షెడ్యూలింగ్ ఇండికేటర్, టైం బేస్, టైం పీరియడ్ అనేది. సో నేను టైం పీరియడ్ తీసుకుంటాను ప్రాక్టికల్తో పాటు. ప్రాక్టికల్ అంత అయ్యని ఇస్తున్నాం. సో జస్ట్ ఎంత పర్సంటేజ్ ముందంటే ఒక 90% ముందు ఇస్తుంది. ఓకే, సో ఇవి ఫిల్ చేసుకోండి. జస్ట్ స్ట్రాటజీ నేమ్ ఒకటి, స్ట్రాటజీ డిస్క్రిప్షను, నెక్స్ట్ స్ట్రాటజీ యూనిట్స్, నెక్స్ట్ కాల్ ఆరిజిన్ ఎంత పర్సంటేజ్ ఏందనేది, నెక్స్ట్ ఫ్యాక్టరీ క్యాలెండర్. తర్వాత ఏం చేస్తారంటే ప్యాకేజ్ క్రియేట్ చేయండి. ఇక్కడికి వెళ్ళిపోయి న్యూ ఎంట్రీస్ క్లిక్ చేసి సో ప్యాకేజ్ నెంబర్ 1. సో నేను ఫస్ట్ది మంత్స్ ఇస్తే సరిపోతుంది. నేను తర్వాత చేంజ్ చేస్తాను 100 యూనిట్స్. సో 1 month ఇస్తాను. ఇది మంత్లీది సైకిల్ 1M అంటే ఇది 2 క్యారెక్టర్స్ ఉంది. సో 1M అలా ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ హైరార్కీ ఉండిద్ది. సో హైరార్కీ ఏం చేస్తారంటే మీరు సేమ్ 1M అంటే 1 monthly అంటే ఇది మాకు ఏదైనా సైకిల్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్ మనకి ఐడెంటిఫికేషన్ కోసం. ఇది షార్ట్ టెక్స్ట్. ఓకే ఓకే. 2 క్యారెక్టర్స్. ఓకే. ఇక్కడ హైరార్కీ మనం మెయింటైన్ చేస్తాం. ఈ హైరార్కీ వల్ల ఉపయోగం ఏంటంటే సో సపోజ్ నేను ఇక్కడ H1 ఇచ్చా కదా, ఇప్పుడు సెకండ్ దానికి ఏం చేస్తానంటే 2 months ఇస్తాను. ఓకే, సో ఈ 2 months దానికి నేను 2 ఇస్తా ఈ హైరార్కీ ఇక్కడ. సో హైరార్కీ షార్ట్ డిస్క్రిప్షన్ H2 ఇస్తాను. సో ఇదే విధంగా క్వార్టర్లీ అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు క్వార్టర్లీ ప్లాన్ రావాలి. నెక్స్ట్ 1 month ప్లాన్లో ఉన్న ఆపరేషన్స్ కూడా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ దీనికి 1 మెయింటైన్ చేస్తాం. అంటే దీనికి ఏదైతే మెయింటైన్ చేస్తాం సేమ్ హైరార్కీ మెయింటైన్ చేసినప్పుడు ఏమైందంటే సో ఈ మంత్లీ ఉన్న ఆపరేషన్స్ ప్లస్ ఈ 3rd monthకి అయితే ఆపరేషన్స్ చేయాలో 2 ఆపరేషన్స్ అనేవి మనకి వస్తాయి సేమ్ హైరార్కీ మెయింటైన్ చేయడం వల్ల. లేదు డిఫరెంట్ మెయింటైన్ చేసామంటే సో ఏదైతే ఉందో ఇప్పుడు 3 months ఆపరేషన్స్ ఏవైతే చూస్ చేసుకుంటామో ఆ ఆపరేషన్స్ వరకు మనకి మెయింటెనెన్స్ చార్ట్లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా? అదే 3 months డిస్ప్లే అవుతాయా లేకపోతే 1 month 2 months అలా డిస్ప్లే అవుతుందా? ఇక్కడ దీంట్లో డైరెక్ట్ మనకి మెయిన్గా ఏంటంటే ఈ ఆపరేషన్స్ 3rd month ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు సో మనకి ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనేది ఉండిద్ది. ఓకే, సో దానికి ఏం చేస్తామంటే 3rd month మనం కొన్ని ఆపరేషన్స్ చూస్ చేసుకుంటాం. సపోజ్ ఒక 2 ఆపరేషన్స్ చూస్ చేసుకుని నేను 1 month ఒక 3 ఆపరేషన్స్ చూస్ చేసుకుని చేయాల్సిన పర్ఫార్మెన్స్ మామూలుగా ఏవైతే మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఆన్ చేయాలో సో 1 month ఆపరేషన్స్ నేను 3 ఆపరేషన్స్ చూస్ చేసుకున్నాను. 3 monthsలో నేను ఓన్లీ 2 ఆపరేషన్స్ చేయాలని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు హైరార్కీ సేమ్ మెయింటైన్ చేయడం వల్ల ఏమైందంటే సో దీంట్లో ఉన్న 3rd monthలో ఉన్న 2 ఆపరేషన్స్ ప్లస్ ఈ 1 monthలో ఉన్న 3 ఆపరేషన్స్ మొత్తం 5 ఆపరేషన్స్ మనకి ఈ మెయింటెనెన్స్ ఆటలోనే చూపిస్తుంది. ఓకే ఓకేనా? హైరార్కీ సేమ్ మెయింటైన్ చేస్తాం. అదే డిఫరెంట్ మెయింటైన్ చేసాం అనుకోండి, సపోజ్ ఓన్లీ 3 months దాంట్లో ఓన్లీ 2 మెయింటైన్ చేస్తాం కదా, సో ఆ 2నే మనకి మెయింటెనెన్స్ ఆటలో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు 1 2 ఇవ్వాలంటే ఇక్కడ హైరార్కీ ఎలా ఇవ్వాలి? 1 2 ఇక్కడ ఇచ్చే కదా 1 2 3 అలా 3 ఇవ్వాలి అప్పుడు మనకి. అంటే ఓన్లీ 3rd month ఒక్కటే కావాలనుకున్నప్పుడు ఓన్లీ 3 ఇచ్చేస్తాయి. ఇక్కడ ఈ పైన 2 months రావాలంటే ఏ 2 months ఇక్కడ 2 ఇచ్చుకుంటాం. అప్పుడు 2 months. ఓకే.
ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న ఆపరేషన్స్ అన్ని వస్తాయి ఆటలు. నేను 1 మెయింటైన్ చేస్తాను, చూపిస్తాను మీకు. 4th మంత్ దాంట్లో 4 మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ 4th ఇస్తాం, ఇచ్ 4. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 5th మంత్ దానికి 5 months 5M 5 H5. 6th month దానికి 6 మెయింటైన్ చేస్తాం. కావాలంటే మీకు ఇది చేంజెస్ కూడా చేసుకోవచ్చు యూనిట్స్, ఎందుకంటే మనకి 11 months తర్వాత 12 months అలా మెయింటైన్ చేయడం, 1 year అలా మెయింటైన్ చేసుకోవచ్చు, లేదంటే 2 years, లేదంటే డైలీ అంటే డైలీ చేసే యాక్టివిటీస్కి డేస్లో మెయింటైన్ చేయాలి, డిఏవై అలా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను 6 months చేస్తున్నాను మెయిన్గా మీకు చూపించడానికి. ఇది రిపీటెడ్ సైకిల్ లేదా జస్ట్ 6 months ప్లాన్ చేసాం అంతేనా? ఎలా అని ఇది 6 months దా? ఇప్పుడు 6th month అంటే ప్రతి 6th month కి ట్రై చేద్దా, లేకపోతే ఇది జస్ట్ సైకిల్? ప్రతి 6 months కి. ఓకే, అలా మనం ఎప్పటిదాకా 5 సంవత్సరాలు చేసుకుంటాము షెడ్యూల్. సో ప్రతి 6 months కి ఇది వస్తుంది ఆపరేషన్స్. ఓకే. సో సేవ్ చేస్తుంది ఇక్కడ. ఈ స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ మనకు మెయింటెనెన్స్ స్ట్రాటజీ దానికి ఫస్ట్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకుంటాం. సో ఆ స్ట్రాటజీని నెక్స్ట్ టాస్క్ లిస్ట్లో అసైన్ చేసుకుంటాం. ఆ టాస్క్ లిస్ట్ మనం మెయింటెనెన్స్ ప్లాన్లో యూజ్ చేసుకుంటాం. ఒకసారి నోట్ ప్యాడ్ లో రాయండి సుధీర్, మేము రాసుకుంటాం స్టెప్స్.
నోట్ ప్యాడ్ ఒక్క నిమిషం. సుధీర్, అలాగే దీన్ని కూడా ఒకసారి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ జనరల్ టాస్క్ లిస్ట్ తీసుకొని IP41 ఇచ్చేసి మెయింటెనెన్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. దాని తర్వాత IP10 లో షెడ్యూల్ చేసుకుంటాం ప్రొసీజర్. అదేమన్నా ఒకసారి ఇలా హైరార్కీ రాస్తారు. ఇది టాస్క్ లిస్ట్ IP41 లోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు, అక్కడ కూడా ఆప్షన్ ఉంది. ఎక్విప్మెంట్ అక్కడే సెలెక్ట్ చేసుకుంటాము. మెజరింగ్ కౌంటర్ ఒకటి బయట చేసుకోవాలా? అక్కడ మనకి IP41 లో కూడా అది మెజరింగ్ కౌంటర్ మనం చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా సార్? లేదు, మెజరింగ్ కౌంటర్ మనం సపరేట్ చేసుకోవాల్సిందే. చేసుకున్నారా? చేస్తున్నాం.
సేవ్ అయింది వస్తుంది చూడండి. అవలేదు క్రియేట్ చేయాలి, ఇంటి స్టాప్ కొట్టాడు. చాలా స్లో ఉంది. సుధీర్ నార్మల్గా ఎన్ని ఉంటాయి రఫ్గా రియల్ ప్రాజెక్ట్స్లో ఇలా? మనం బేస్డ్ ఆన్ క్లయింట్ బేస్ మీద ఉంటుంది. సో మనకి వాళ్ళు ఏంటంటే సో 1D 2D 3D అంటే 1 వీక్ 7 days వరకు, ఆ తర్వాత మంత్లీగా అలా చేస్తూ ఉంటారు. మంత్లీది అప్ టు 12 months 48 months అలా చేసుకుంటారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇయర్లీ. సో ఇదంతా మొత్తం ఒక సింగిల్ స్ట్రాటజీలో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే రఫ్గా అలా 5 కానీ 10 అంటే సైకిల్స్ అలా 90 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, చెప్పలేదు. ఓకే ఓకే, అదే కనుక్కున్నాను. ఇక్కడ మెయింటైన్ చేస్తాం ఫస్ట్ స్ట్రాటజీ టాస్క్ లిస్ట్ లో. ఓకే, సో రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని సేమ్ మనం నార్మల్ సింగిల్ సైకిల్ ఎలా మెయింటైన్ చేస్తాం అలా మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆపరేషన్
ఆపరేషన్ ఆన్ ఆపరేషన్ 2 ఆపరేషన్ 3 ఆపరేషన్ 4 ఓకే సార్, నేను దీంట్లో 12 ఆపరేషన్స్ మెయింటైన్ చేశాను. కంట్రోల్ కీ చేంజ్ చేయని అవసరం లేదు సుధీర్. ఏది కంట్రోల్ కీ ఉంది కదా సుధీర్, ప్లాన్ చేయాలి. సో ఇవన్నీ ఆపరేషన్స్ చూస్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ ఆపరేషన్ చూస్ చేసుకుని నార్మల్ మనకి సింగిల్ మామూలుగా స్ట్రాటజీ మెయింటైన్ చేయకపోతే ఈ మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఆప్షన్ రాదు. సో స్ట్రాటజీ మెయింటైన్ చేసిన మనకి మెయింటెనెన్స్ ప్యాకేజ్ బటన్ వస్తుంది ఇక్కడ. అదే స్ట్రాటజీ మెయింటైన్ చేయకపోతే కాంపోనెంట్స్ ఇది చూస్తే ఈ ట్యాబ్స్ చూపిస్తాయి మిగిలిన బటన్స్. సో వన్స్ మనం స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే మెయింటెనెన్స్ ప్యాకేజ్ చూస్ అనేది ఉండేది ఇక్కడ. పవర్ సుధీర్ లాగిన్ అప్పుడు వార్నింగ్ వస్తుంది కదా, అది స్కిప్ చేయండి. నార్మల్గా ఇది లైసెన్స్ ఉంటుంది. సో లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతున్నప్పుడు అలా వార్నింగ్ వస్తూ ఉంటుంది. ఓకే, అది 2 days అని వార్నింగ్ వస్తుంది. సిస్టమ్ అడ్మిన్ చూసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి మెయింటెనెన్స్ ప్యాకేజ్ కనిపిస్తుంది కదా. సో మంత్లీ 2 month, 3rd month, 4th month, 5th month, 6th month. సో ఇలా మనం మ్యాక్సిమం ఈ స్క్రీన్లో అయితే 20 ప్యాకేజ్ వరకు చూపిస్తుంది. సో తర్వాత ఫర్దర్ కావాలంటే ఇవన్నీ చూస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మెయింటెనెన్స్ ప్యాకేజ్కి వెళ్ళి ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ప్యాకేజ్ నెంబర్ ఇచ్చాం కదా దాంట్లో. సో ఆ ప్యాకేజ్ నెంబర్ మెయింటైన్ చేయాలి.
ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇది 0010 ఆపరేషన్కి. నెక్స్ట్ 0020కి దీనికి కూడా 1 mm మెయింటైన్ చేస్తాం మంత్లీ దాని కింద. ఓకే, 3-4 2 months ప్యాకేజ్ మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ 5-6 3 months ప్యాకేజ్ మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ 7-8 4th month ప్యాకేజ్ మెయింటైన్ చేస్తున్నాం. 7-8 నెక్స్ట్ 9-10 5th monthకి. 11-12 6th month ప్యాకేజ్. ఓకేనా? సో ఈ విధంగా నేను మెయింటైన్ చేస్తాను ప్యాకేజ్. సో చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ 1 month దానికి, తర్వాత 2 months దానికి, తర్వాత 3 months దానికి, తర్వాత 4 months 5 months 6 months. సపోజ్ నాకు ఇక్కడ ఉన్న 7th ఆపరేషన్ చూసారా? సో ఇది మంత్లీ కూడా కావాలంటే మంత్లీ కూడా చూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే మంత్లీ దాంట్లో వచ్చేది ఆపరేషన్, నెక్స్ట్ 4 months వాటిలో కూడా ఇది ఆపరేషన్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత మనం ఇది సేవ్ చేసుకుంటాం మెయింటెనెన్స్ టాస్క్ లిస్ట్. సేమ్ ఇదే విధంగా మీరు కౌంటర్ కూడా ఒకసారి చూడండి. కౌంటర్ ఒకటి క్రియేట్ చేసి 1000 2000 3000 అలా మెయింటైన్ చేసి చూడండి. 13th ఓకే, అంటే 1000 kilometersకి 3000 kilometersకి 5000 kilometersకి అలా ఈ ప్యాకేజ్ క్రియేట్ చేసి చూడండి మీరు. సార్ బేసిక్ ఐడియా ఇవ్వండి సార్, అది కౌంటర్కి ఎలా తీసుకుంటాం? సేమ్ ఇక్కడ మనం 1 month 2 month అలా తీసుకున్నాం కదా. సో అక్కడ కూడా 1000 kilometers 2000 kilometers 3000 kilometers అలా చేసుకొని సేమ్ అదే విధంగా ఇక్కడ ఆపరేషన్స్ చూస్ చేసుకోండి. 1000 kilometersకి ఏమైనా ఆపరేషన్ రావాలి, 2000 kilometersకి ఏమైనా ఆపరేషన్ రావాలి, 3000 kilometersకి ఏమైనా ఆపరేషన్ రావాలి అని మెయింటైన్ చేసుకోండి. ఓకే, స్ట్రాటజీలో మనం ఇక్కడ ఇప్పుడు ఇందాక మంత్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే కిలోమీటర్స్ తీసుకుంటాం, యూనిట్స్ అక్కడ. ఓకేనా? ఈ స్క్రీన్ లో చూడండి, మంత్లీ దానికి ఓన్లీ వన్ మంత్ ఒకటే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 2 months దానికి 2 months ఒకటే వస్తాయి. ఇప్పుడు 3 months దానికి చూడండి, 3 monthsది ప్లస్ 1 month రెండు వస్తాయి ఇప్పుడు ఆపరేషన్స్ ఇక్కడ. నెక్స్ట్ మనం 4th month ఓన్లీ సింగిల్ మెయింటైన్ చేస్తాం, సపరేట్ ఐఆర్కి మెయింటైన్ చేస్తాం, ఇంటర్నెట్కి సపరేట్గా వస్తాయి. నెక్స్ట్ అదే విధంగా 7th month అంటే మళ్ళీ సైకిల్ ఇదే సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో 7th monthలో ఓన్లీ 1 month ప్యాకేజ్ వస్తుంది. అది మనం ఇండికేట్ చేయలేక వస్తుంది 1 month ప్యాకేజ్ 7th and 9th 11th ఇదే కంటిన్యూ వస్తుంది. ఇంకా అది మనం అసలు ఇక్కడ ఇండికేట్ చేసాము కానీ అక్కడ ఇండికేట్ చేయలేక వస్తుంది. ఇది 3rd month లో 1st month రావాలని ఇండికేట్ చేసాము. 7th month లో కూడా మళ్ళీ రిపీట్ అయింది వస్తుంది. ఇది 7th month. ఓకే, మళ్ళీ ఇక్కడ 11th month లో వచ్చింది సుధీర్, అది కాదు కదా? ఇది కరెక్ట్ చూస్తాను. 4th month ఎవరి 4 months తీసుకుంది, మళ్ళీ 12కి తీసుకోలేదు. ఈ మంత్ తీసుకుందాం, 4 to 8 తీసుకుందాం, మళ్ళీ 12కి తీసుకోలేదు సుధీర్, అదే అర్థం కాదు. 12th నెక్స్ట్ సీక్వెన్స్ లో తీసుకుంటా వస్తుంది ఇక్కడ. అందుకే మనకి సేమ్ అంటే సపరేట్ హైరార్కీ మెయింటైన్ చేసుకుంటే ఏమైందంటే, సో కావాలంటే ఈ ఆపరేషన్ మనం 3 months లో చూస్ చేసుకోవచ్చు, ఈ ఆపరేషన్ 1 month లో కూడా చూస్ చేసుకోవచ్చు కదా.
సో అందువల్ల మనం హైరార్కీ సపరేట్ మెయింటైన్ చేసుకుని సపరేట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల క్లింజింగ్ అవుతా ఉంటుంది డేటా ఇది. సో 59 టాస్క్ క్రియేట్ చేసాము. సో ఇది యూజ్ చేసుకుని మనం స్ట్రాటజీ మెయింటెనెన్స్ ప్లాన్ IP42 ట్రాన్సాక్షన్ కోడ్లో క్రియేట్ చేస్తాం. సో అక్కడ మన టాస్క్ లిస్ట్ లో ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేసామో సేమ్ స్ట్రాటజీ మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ టాస్క్ లిస్ట్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవడం సేమ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి. లేదంటే సిస్టమ్ ఎర్రర్ త్రో చేసిద్ది లోపలికి వెళ్ళిన తర్వాత మీరు టాస్క్ లిస్ట్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ చేంజ్ చేశారు కదా సుధీర్, అక్కడ చేంజ్ అయిందేమో ఒకసారి చూడండి. 3 months చేస్తా అది ఇంకా సేవ్ అవ్వలేదు. ఓకే. మనకి ఇక్కడ చూడండి సైకిల్ యూనిట్స్ మెయింటైన్ చేయడానికి రాదు ఇక్కడ ఆప్షన్. అదేంటంటే బై డిఫాల్ట్ టాస్క్ లిస్ట్ నుంచి తీసుకున్నది ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి. సో దాని బేస్ మీద మనం ఎందుకంటే స్ట్రాటజీ ఇచ్చాం కాబట్టి స్ట్రాటజీ బేస్ మీద ఇది కాపీ చేసుకున్నది. మనకు మాన్యువల్ ఎంట్రీ ఇది రీడ్ అవుట్ అయిపోతాయి ఫీల్డ్స్. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన టాస్క్ లిస్ట్ 15 కదా 9 ఓకేనా? జస్ట్ డేటా మెయింటైన్ చేస్తే క్లిక్ అదే ఎంటర్ చేస్తుంది. నార్మల్ మెయింటెనెన్స్ ఐటమ్స్ డు నాట్ హ్యావ్ ప్యాకేజ్. సో జస్ట్ అది మెయింటైన్ చేసిన టాస్క్ లిస్ట్. నెక్స్ట్ ఎక్విప్మెంట్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్ షెడ్యూలింగ్ పారామీటర్స్ ఒకసారి మీకు డేస్లో మెయింటైన్ చేసి చూపిస్తాను. కాల్ హారిజన్ బేస్డ్ ఆన్ అంటే క్యాలెండర్ ని బేస్ చేసుకోకుండా ఎగ్జాక్ట్ గా సేమ్ డే నోటిఫికేషన్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు. వస్తుంది 100% పెట్టుకుంటే సేమ్ డే వస్తాయి. అదే 100% ఇచ్చి సేమ్ డే పెట్టుకోవచ్చు. ఫ్యాక్టరీ క్యాలెండర్ యూజ్ చేసుకుంటే ఆ డే స్కిప్ అయి నెక్స్ట్ డేకి వెళ్తుంది టైం అండ్ ఫ్యాక్టరీ క్యాలెండర్కి వెళ్తే. ఓకే. హాలిడేస్ ఉంటే ఆ టైంలో ఇది చేస్తుంది. అదే సార్ హాలిడేస్ ఉంటే నెక్స్ట్ డేకి చూపిస్తుంది. ఏం చెప్పలేదు 6 months వరకు చేస్తుంది. చూద్దాం మనకు ఆపరేషన్స్ వస్తుంది ఇక్కడ. ఈ కాల్ ఆరిజిన్ డేస్లో చూపించాలంటే సో మనకి ఒక బిజినెస్ ఫంక్షన్ యాక్టివేట్ చేసుకోవాలి. SFWP. సో నార్మల్ ఇది బేస్తో చేస్తారు. మనకి డేస్ కావాలన్నప్పుడు సో నాకు బిజినెస్ ఫంక్షన్ యాక్టివేట్ చేయాలన్నప్పుడు వాళ్ళు చేస్తారు. ఇది
SFW5 ట్రాన్సాక్షన్ కోడ్ బేస్ యూస్ చేస్తారు. నార్మల్ కొన్ని ఆర్గనైజేషన్ ఏంటంటే అబాప్ వాళ్ళు చూస్తుంటారు, ఎందుకంటే సో కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి కాబట్టి. సో బిజినెస్ ఫంక్షన్ యాక్టివేట్ చేయాలంటే అబాప్ వాళ్ళు చూస్తుంటారు, కొన్నిట్లో ఏంటంటే బేస్ వాళ్ళు చూస్తుంటారు యాక్టివేషన్. MCI6 యాక్టివేట్ చేయాలి, ఇది యాక్టివేట్ చేయాలి మనకి. వన్స్ ఇక్కడ చెక్ బాక్స్ యాక్టివేట్ చేసిన తర్వాత సో ఇక్కడ యాక్టివేట్ చేంజెస్ కొట్టాలి, ఆ తర్వాత సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇది ట్రాన్సాక్షన్ మేము కూడా యూజ్ చేయాల్సి వస్తుంది వర్కింగ్ లో. రియల్ టైం అయితే అవసరం లేదు, మనం వాళ్ళకి ఇస్తాం, అబాప్ టీమ్ వాళ్ళకి వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. జస్ట్ మనం చెక్ చేయాలి. సో ఏ బిజినెస్ ఫంక్షన్ దీనికి యాక్టివేషన్ అంటే మన గూగుల్లో కొట్టిన వస్తుంది అది. సో అది గూగుల్లో కొట్టేసుకుని ఒకసారి ఏ బిజినెస్ ఫంక్షన్ అంటే మనం రీజన్ మెయిన్ చూడాలి, మన బిజినెస్ ఫంక్షన్ ఉందో లేదో చూసుకోవడానికి గూగుల్లో. సో ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే సిస్టమ్ చూపించింది, లేదంటే ఎస్ఐపి ఒక సైట్ ఉంటుంది. సో బిజినెస్ ఫంక్షన్స్ ఎస్ఐపి బిజినెస్ ఫంక్షన్స్ సైట్ కొడితే మామూలుగా చూపించుకుంటే మనకు చూపించింది ఇంటర్నెట్ పర్పస్. సో దేనికి యాక్టివేషన్ ఏందనేది. మన గూగుల్ ఏంటంటే కొన్నిటికి సిస్టమ్ మామూలు క్రెడెన్షియల్స్ అడగదు, కొన్నిటికైతే ఎస్ఐపి ఐడి ఉంటుంది. సో అది కంపల్సరీగా అడుగుతూ ఉంటుంది, నోట్స్ ఏదైనా ఓపెన్ చేయాలన్నారు అట్లాంటివి. మనకి స్టాండర్డ్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు చూస్తాము. సో మనకి పాసిబిలిటీ లేని ఏం చేస్తారంటే ఫస్ట్ ఎస్ఐపి రైజ్ చేస్తారు, ఏమన్నా వేరే సొల్యూషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారని ఒక మామూలుగా ఎస్ఐడి ఇస్తారు. సో ఈ బిజినెస్ వాళ్ళకి లేదా మన మేనేజర్ లెవెల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళని అడిగి అది తీసేసుకొని ఎస్ఐపి రైజ్ చేస్తాం. సో నాకు ఇలా వస్తుంది ఇష్యూ. వేరే డిపార్ట్మెంట్ తో మనం ఎలా కమ్యూనికేట్ అవుతాం సుధీర్? ఇప్పుడు లైక్ ఎంఎం వద్ద కమ్యూనికేట్ అవ్వాలనుకోండి, ఆన్ కాల్ కాకుండా డైరెక్ట్ గా త్రూ మెయిల్ సెండ్ చేయడం, లేదంటే మామూలుగా బిజినెస్ ఇచ్చే రిక్వైర్మెంట్ బట్టి కాల్ షెడ్యూల్ అవుట్ చేసేసి మామూలు కనెక్ట్ అయ్యి మనం ఏది కావాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఈ సర్వర్ ద్వారా ఎస్ఏపి సర్వర్ ద్వారా ఇంటిమేట్ చేయడానికి కానీ సర్వర్ ద్వారా ఏమి ఉండదు. ఓకే ఓకే. జీరా లాంటి టూల్స్ ఏమైనా యూజ్ చేసి చేస్తామా, లేకుంటే టికెట్ రైజ్ చేయడం? టికెట్ అనేది ఎప్పుడు రైజ్ చేస్తామంటే ప్రొడక్షన్ లో ఇష్యూస్ ఏమైనా ఉంటే రైజ్ చేస్తారు. అచ్చా అచ్చా ఓకే. టికెటింగ్ టూల్స్ మాక్సిమం ఏది యూజ్ చేస్తాం సుధీర్ మనం? టికెటింగ్ టూల్ ఏది యూజ్ చేస్తారు ఎస్ఏపిలో? మోస్ట్లీ సర్వీస్ నవే వాడతారు ఎక్కువ. ఓకే. హెచ్పిక్యూసి వాడరు, ఎక్కువ ఇదే వాడతారు సర్వీస్ నవ్.
సో చూడండి మేబీ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది, కంప్లీట్ అవ్వలేదు అది యాక్టివేషన్. నేను IP42 చేస్తూ వస్తాను. సో వన్స్ మన టాస్క్ లిస్ట్ చూస్ చేసిన ఇక్కడ చూడండి మనకి సైకిల్స్ వస్తుంది. ఓకేనా, అప్ టు 6 months చూస్ అబౌట్ 6 months అని చూస్తుంది. మెయింటెనెన్స్ ప్లాన్ షెడ్యూలింగ్ పారామీటర్స్ 90% మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ 2 years మెయింటైన్ చేస్తాను. ఓకే, టైంకి డేట్ ఆటోమేటిక్గా మనకి టాస్క్ లిస్ట్ నుంచి అది స్ట్రాటజీ నుంచి చూస్ చేసుకుంటాం. టైంకి డేట్ ఇండియా, స్టార్ట్ డేట్ సపోజ్ ఒక 6 months బ్యాక్ ఇస్తాం. 1.0 126 ఓకే, సో ఈ డేటా మెయింటైన్ చేసేసి సేవ్ చేస్తున్నాం. ఓకే, సో మనకు 204 అనే మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్ అయింది. సో దీన్ని IP10కి వెళ్ళి షెడ్యూల్ చేస్తాం. ఒకసారి మీరు తర్వాత టైం తీసుకొని మెయింటైన్ చేస్తారంటే టైం బేస్ మీద అయితే నాకు తెలిసి సీక్వెన్స్గానే వస్తుంది. అది ఫ్యాక్టరీ క్యాలెండర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇష్యూ వస్తుంది సీక్వెన్స్.
ఇక్కడ మన ఫస్ట్ 6 సేమ్ వస్తుంది, తర్వాత నుంచి ప్లాన్ చేంజ్ అవుతుంది. సో ఇది ఒకసారి నేను చూస్తే ఎందువల్ల వస్తుంది, నార్మల్గా సీక్వెన్స్ రావాలి. సో మేబీ టైం కీ డేట్ బేస్ మీద ఈ ప్రాక్టిక్ యూజ్ చేసిన దానివల్ల ఏమైనా ఇష్యూ వస్తుంది. ఒకసారి మీరు కూడా టైం యూజ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. సో మేబీ మ్యాక్సిమం సీక్వెన్స్లో రావాలి మనకి మిగిలిన వాటికి కూడా కంటిన్యూషన్ ప్లాన్స్. ఓకేనా? సో దీంట్లో చూడండి మనకి వన్స్ రిలీజ్ చేసి మాన్యువల్ రిలీజ్ చేస్తాను ఇది. ఓకే, సో దీంట్లో ఇది ఫస్ట్ మంత్ ఆపరేషన్ కాబట్టి మనకి ఆపరేషన్ 1 and 2 వస్తాయి. సెకండ్ మంత్కి ఆపరేషన్ 2 and 3 అంటే నార్మల్ ఆపరేషన్ 1 ఫస్ట్ 1 month ఆర్డర్ వస్తుంది. ఆపరేషన్ 2 and 3 సెకండ్ మంత్ దానికి వస్తుంది. సో ఈ విధంగా మనం చూస్ చేసుకున్న ఆపరేషన్ బేస్డ్ ఆన్ దిస్ ప్యాకేజెస్ మనకి ఆర్డర్లో అనేది జనరేట్ అవుతాయి, ఆర్డర్లో ఆపరేషన్స్ అనేది కాపీ అవుతాయి. ఓకేనా? ఆ తర్వాత వన్స్ ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత మనకి నార్మల్ ఎగ్జిక్యూషన్, సో ఇంటర్నల్ వాటికి ఏవైతే ప్రాసెస్ చేస్తామో కంటిన్యూ లేబర్ టైం కన్ఫర్మేషన్, స్పేర్ పార్ట్స్కి కోడ్స్ ఇష్యూ, సో ఈ విధంగా మిగిలిన రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ జనరల్ మెయింటెనెన్స్ ఆర్డర్. ఓకేనా? ట్రై చేస్తాను సార్. రేపు మార్నింగ్ కనెక్ట్ అవుదామా రేపు ఈ టైంకి? ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి నాకు అప్డేట్ చేయండి, దాన్ని బట్టి అందరూ ఒకసారి ప్రాక్టీస్ చేసి నాకు కన్ఫర్మ్ చేయకపోతే దాన్ని బట్టి టైం చెప్తాను, ఆ తర్వాత ఓకే సార్. నార్మల్గా ఇప్పుడు మనం ఎక్కడైతే చూస్తాం ఈ ప్యాకేజ్ వస్తాయి. సో సిస్టమ్ స్టోర్ ఉంది, బాగా చాలా టైం పడుతుంది. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి. మాకు కూడా అలాగే అవుతుందేమో సార్. ఇప్పుడు సర్వర్ అదే సాటర్డే సండే ఏంటంటే కొంచెం హెవీ, మామూలుగా అందరూ ఈ టైం లాగిన్ అవుతుంటారు ప్రాక్టీస్ చేయడానికి. మిగిలిన రోజు మనకు అంత అవుతుంది, మార్నింగ్ టైం సెషన్స్ అవుతుంది. ఓకేనా? ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసి నాకు అప్డేట్ చేయండి, దాన్ని బట్టి క్లాస్ లేదంటే మళ్ళీ క్లాస్ తీసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. ఓకే.